గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రికి కనీసం బేసిక్స్ కూడా తెలియవంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. యూడిఎస్లో ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కూడా ఉంటారు. తల్లికి వందనం పథకం వారికి వర్తించదు. గత ప్రభుత్వం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేందుకు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిని తీసుకువచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లుగా ఎన్రోల్ చేయించింది. పక్క రాష్ట్రంలో చదువుతున్న పిల్లలను తీసుకువచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నట్లుగా చూపించింది. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. విద్యార్థులను డ్రాప్ బాక్స్ పెట్టారు. మొత్తం పరిశీలిస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలింది. ఒక విద్యాశాఖ మంత్రిగా ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో తెలుసుకునేందుకు నాకు 100 రోజులు పట్టింది. గతంలో విద్యాశాఖను ఏ విధంగా నడిపించారో నాకు తెలియదు. ఏదో నెంబర్లు ఉన్నాయంటే వారెందుకు అమ్మఒడి ఇవ్వలేదు? ఆరోపించినప్పుడు చేసి చూపించాలి కదా. వారు ఎందుకు ఇవ్వలేదు? గతంలో మేము 67,20,000 మందికి ఇచ్చాం, వాళ్ళు 42 లక్షల మందికి ఇచ్చారని స్పష్టంగా చెబుతున్నాం. వారు ఎందుకు ఇవ్వలేదు? కనీసం 67 లక్షల మందికి ఎందుకు ఇవ్వలేదు అంటూ నిలదీశారు మంత్రి లోకేష్. అర్హులు ఎంతమంది ఉన్నారో వారందరికీ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము లిస్టు GSWలో పెడతాం. సాయం అందకపోతే ఎందుకు రాలేదో మనమిత్రకు వెళ్ళి తెలుసుకోవచ్చని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. మనం ఇతర రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం. ఏడాది సమయం ఇవ్వండి. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటో చూపిస్తా. మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్గా పనిచేస్తున్నాం. మీరు పాఠ్య పుస్తకాలు చూడండి. నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పానో వాటిని అమలు చేశాం. రాజకీయ నాయకుల ఫోటోలు లేవు. గతంలో జగన్ రెడ్డి ప్రతి దాని మీద ఫోటో వేసుకునేవాడు. నేడు ఆ పరిస్థితి లేదు. పుస్తకాల బ్యాగ్ బరువు తగ్గించేందుకు కృషి చేశాం. సీరియస్గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చామన్నారు లోకేష్. అందుకే ప్రజలందరినీ కోరుతున్నానని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.